హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా. సో 4th వీక్ క్లోజింగ్ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంది కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ మీరు వెయిట్ చేస్తున్న న్యూస్ ఏంటి, ఎలిమినేషన్ అప్డేట్. సో ఎలిమినేషన్ అప్డేట్ ఎవరు ఉండబోతున్నారు, నిజంగా సీక్రెట్ రూమ్ అయితే 100% రెడీ చేశారు. అందులోకి ఎవరు వెళ్ళబోతున్నారు? సో మ్యాక్సిమం విశ్వసనీయ సమాచారం ప్రకారంగా సోనియా వెళ్తుంది అనేది నిన్న వీడియో అయితే చేశాను కదా. సో ఆ తర్వాత అందరూ అప్డేట్ అయితే ఇచ్చారు. నేను చాలామంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ అని చెప్తారు కదా, వాళ్ళు కూడా తర్వాత అప్డేట్ ఇచ్చారు. సో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది, అఫీషియల్ ఓటింగ్, అన్అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేసేది కూడా క్లియర్గా ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ వేసుకోండి, అప్పుడు వీడియో పుష్ అవుతుంది. సో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే ఏంటి, ఆన్లైన్ ఓటింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇద్దరికి షబ్లింగ్ అనేది ఏం లేదు. ప్రేరణకి ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది తప్పు అని వాదించినా ఇదే నిజం. సో ప్రేరణ టాప్ ఆర్డర్లో ఉంది. అండ్ నబిల్కి చాలా ప్రేరణకి ఆల్మోస్ట్ ఎక్కువ డిఫరెన్సెస్ కూడా చాలానే ఉంది అంట. కొంత ఏం లేదు, చాలా ఎక్కువగానే ఉంది అంట. సో ఆ విధంగా బేస్ చేసుకొని చెప్తున్నాను. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి అఫీషియల్ ఓటింగ్లో మాత్రం ఆ విధంగా ఉంది. అన్అఫీషియల్ మాట్లాడుకుందాం. నబిల్ టాప్లో ఉన్నాడు. అండ్ 30-31% వరకు మ్యాక్సిమం లాక్కొచ్చాడు అనమాట ఆఫ్లైన్ ఓటింగ్లో. సో ఇక్కడ ఓటింగ్ తక్కువ పడ్డది అని అంటే మోస్ట్లీ మనం ఓవరాల్గా చూసుకుంటే 1,00,000-2 లక్షల ఓట్లు అనేది పడ్డాయి. సో 1,00,000-2 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం ఏం కాదు కదా. సో అలా చూసుకుంటే ఒక్కొక్క పోల్ని చూసుకుంటే ఒక్కొక్కలాగా ఉన్నా కూడా యావరేజ్గా చూసుకుంటే నబిల్ అనేది టాప్లో ఉన్నాడు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ. సో ప్రేరణ కూడా 100% సేఫే. అది అఫీషియల్లోనే టాప్ అన్నప్పుడు సేఫ్ కాకపోతే ఇంకెట్లుంటుందిరా అనుకోవచ్చు. బట్ బయట జరుగుతున్న పిఆర్ స్టంట్లు ఏమైపోతున్నాయంటే కొన్నిసార్లు వీళ్ళు కూడా ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పేసి కొన్ని వ్యూస్ కోసం కొన్ని కథలు అయితే చెప్తూ ఉన్నారు. అవన్నీ అయితే నమ్మాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా చెప్తున్నాను. సో నబిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పటికైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. ఆ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన ఆదిత్య ఓం గారు. లాస్ట్ బట్ ద లీస్ట్ సోనియా ఉంది. సో ఇది ఇక్కడి వరకు బాగానే ఉంది కదా. మరి ఎలిమినేషన్ ఎలా అంటే, సో ఎప్పటి నుంచో అందరు ఆడియన్స్ వెయిట్ చేసేది ఏంది, ఖచ్చితంగా సోనియా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. బట్ సోనియా ఎలిమినేట్ అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే సోనియా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా 90% ఉంది అంట. సో 90% సోనియా వెళ్ళిపోతే సో నెక్స్ట్ వచ్చేది ఎవరు, ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం గారిని సీక్రెట్ రూమ్లో పెడతారా, పెట్టరు. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ మణికంఠను తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టాల్సి వస్తుంది. లేదు అని అంటే డబుల్ ఎలిమినేషన్ చేయాల్సి వస్తుంది. కాకుండా డబుల్ ఎలిమినేషన్ చేయడానికి ఇక్కడ పెద్ద బ్లండర్ మిస్టేక్ లాగా ఒక 2 ఏవీలు అయితే రెడీ చేశారు. 2 ఏవీలు రెడీ చేశారు. ఆ 2 ఏవీలు ఎవరు ఏంటి అనేది కూడా మాట్లాడతాను. సో మొత్తానికైతే ఈసారి ఎలిమినేషన్ మీద మీ రివ్యూవర్సే కాదు, ఆడియన్స్ చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఆపరేషన్ సోనియా నడిచింది. సో ఆపరేషన్ సోనియా నడవడం వల్ల పృథ్వీకిను ఆదిత్యకిని సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళు డబుల్ డిజిట్కి వెళ్ళారు. ఇలా చాలా వేరియేషన్స్ ఓటింగ్లో అనేది రచ్చలేపారు. పైకి కిందికి, కిందికి పైకి అన్నట్టుగా మొత్తానికి షబ్లింగ్ అయిపోతున్నాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్గా ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే బిగ్ బాస్ టీమ్కి పెద్ద టాస్క్ అనమాట. సో మామూలు టాస్క్ కాదు, ఒక రేంజ్ టాస్క్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ప్రెజర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఏదో విధంగా ఫుటేజ్ కావాలి అనుకోవడం వేరు, ఎట్లాగైనా ఫుటేజ్ ఇవ్వాలనుకున్న దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా వస్తుంది కదా అని ఆలోచించదు బిగ్ బాస్ టీమ్ అని నేను అనుకుంటున్నాను పర్సనల్లీ. సో ఏంటంటే ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి, కానీ డిస్కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే ఆ కంటెస్టెంట్ని ఎన్ని రోజులను సేవ్ చేసుకుంటూ వస్తారు. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే సోనియా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఈవెన్ సీక్రెట్ రూమ్లో సోనియాని పెట్టకపోతే, ఒకవేళ సీక్రెట్ రూమ్లో సోనియాని పెడితే మాత్రం ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉంది. సో ఇక్కడ వరకు బాగా క్లారిటీ ఉంది కదా. మరి బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు, బిగ్ బాస్ ఏం చేస్తాడు, సో అది మీకు క్లారిటీ కావాలి కదా. బిగ్ బాస్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ అనేది ఈరోజే చెప్పేస్తారు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. బట్ ఈరోజే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది.
అది ఎవరు ఏంటి అని నాగార్జున గారే స్టేజ్ మీద రివీల్ చేస్తారా అంటే చేస్తారు అని అంటున్నారు. బట్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కొన్ని సోర్సెస్ వింటుంటే అరే ఏంట్రా ఇది చెప్పాలా మనము అనే అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో ఈసారి నాగార్జున గారే ఈసారి ఉండబోతుంది డబుల్ ఎలిమినేషన్. సో హౌస్కి ఫైర్ ఇవ్వడానికి చెప్పారు అని చెప్పేసి కొంతమంది డిస్కషన్లు కూడా చేస్తుండొచ్చు. ఎందుకంటే అంత గొప్ప గొప్పలు ఉన్నారు కదా. ఎందుకంటే అంత క్లారిటీగా వాళ్ళకి బిగ్ బాస్ అర్థమైపోతుంది. వాళ్ళు అన్ని సీజన్లు చూసి చూసి బట్టి వచ్చినట్టు ఉన్నారు. సో అందుకని మ్యాక్సిమం ఈ పొజిషన్స్ అయితే మారే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఆర్డర్ అయితే ఇలాగే ఉంది. సో అఫీషియల్ ఓటింగ్లో కూడా పైన 2 పొజిషన్స్ మాత్రమే మారినాయి. సో అన్అఫీషియల్లో మొత్తం సేమ్ మ్యాచ్ జీజ్గా ఎలా ఉందో అలాగే ఉన్నాయన్నమాట. సో మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నారు అని అంటే మణికంఠ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే మణికంఠ దగ్గర నుంచి ఒక తెలియని ఎమోషన్ బాండింగ్ ఒక్కటే వస్తుంది, కానీ అనుకున్నంత కంటెంట్ అయితే రావట్లేదు. అండ్ ఎంత కాంట్రవర్సీ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఫైనల్గా వచ్చేసరికి ఓకేలే నేను యాక్సెప్ట్ చేస్తా, నేను ఏం చేయలేను కదా మీరు చేసేసుకోండి, ఇలా గివ్ అప్పింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేది తగ్గిపోతుంది. అనవసరంగా గొడవ అంత రచ్చ చేసుకొని హైప్ క్రియేట్ చేసుకొని సడన్గా వచ్చేసి దాని మీద నీళ్ళు చల్లితే ఎలా ఉంటుంది? అది కొంచెం ఆలోచించాలి. అది మణికంఠ దగ్గర మైనస్ అయిపోతుంది, బిగ్ బాస్కి దెబ్బడిపోతుంది. ఇంకా వేరే వాళ్ళు అంటారా? సో ఈ సీజన్ మీద ఇప్పుడు 2.0ని మొత్తం కంప్లీట్గా డిపెండ్ అయి ఉండాల్సి వచ్చింది ఆడియన్స్. సో ఎందుకంటే ఇప్పుడున్న ఇట్లలో గెలిచే మెటీరియల్ అయితే లేదు. టాప్ 5 వరకు నబీలు ప్రేరణ వీళ్ళు వెళ్ళొచ్చేమో, కానీ గెలిచే మెటీరియల్ అయితే కాదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓన్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తొక్క ఇలాంటి ఏమీ లేదు. ఓన్లీ ఆడియన్స్ని బ్లేమ్ చేయడం కదా, ఓన్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఎలిమినేషన్ మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. అబ్బా ఎవరు ఎలిమినేట్ అవుతారు, సోనియాని సేవ్ చేస్తాడా బిగ్ బాస్, సోనియాని సేవ్ చేస్తాడు. ఈ నెగిటివిటీ బీభత్సంగా ట్రోల్ అవుతుంది. సో ఈ అన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగా వెళ్తే మాత్రం సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 90% 99% ఉంది. సీక్రెట్ రూమ్కి పంపిస్తారని 90% అనుకుంటున్నాను నేనైతే. సో ఇట్స్ మై ఒపీనియన్, అంతే. ఏది చెప్పినా నా ఒపీనియన్ మీద చెప్తున్నాను. నేను ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కూడా మెన్షన్ చేస్తాను కూడా. సో అది కొంచెం క్లారిటీగా వినండి, విన్నాక కామెంట్ చేయండి. నోటుకు వచ్చింది మాట్లాడి మీరు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, మీరు బట్టలు చింపేసుకోండి, మీరు కొట్టండి, ఓట్లు వేసేసుకోండి, ఏదైనా చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, అదే మీకు అథారిటీ ఉంది. బట్ ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్పడంలో తప్పులేదు. అది రైటా రాంగ్ అనేది నా పర్ఫెక్షన్లో నాకు అనిపించింది చెప్తానమాట. సో మోస్ట్లీ ఇద్దరు ఏవీలు ఎవరి అని అంటే సోనియా అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరు ఏవీలు అయితే రెడీ చేశారు 100%. వీళ్ళిద్దరిట్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అది సోనియా అవుతుందా లేదంటే సోనియా సీక్రెట్ రూమ్కి పోతుందా, ఈ 2 జరగబోతున్నాయి ఈరోజు మాత్రం. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సోనియా సీక్రెట్ రూమ్కి వెళ్తే ఖచ్చితంగా ఆదిత్య ఎలిమినేట్ అవుతాడు. సోనియా సీక్రెట్ రూమ్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా సోనియా ఎలిమినేట్ అయ్యి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోరా సాంబార్, రాసి పెట్టుకో. సో ఇంతకు మించి ఇంకేమీ లేదనమాట. సో మొత్తానికి అఫీషియల్ ఓటింగ్లో కూడా సోనియా లీస్టింగ్లోనే ఉంది అంట. సో దానికోసం హడావిడిగా సీక్రెట్ రూమ్ రెడీ చేశారా, అండ్ దత్తపుత్రిక కదా, సో సీక్రెట్ రూమ్ ఆ విధంగా చేశారా అని చెప్పేసి అందుకే నేను నిన్ననే అప్డేట్ ఇచ్చాను అనమాట, సోనియాని సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నారు అని. సో మనం ఇచ్చినాక చాలామంది దాని గురించి చెప్పారు, చాలామంది దాని గురించి మాట్లాడారు. సో తప్పులేదు, ఎవరిదైనా వాళ్ళకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గర మనకు తెలియని కూడా వాళ్ళ దగ్గర తీసుకొని చెప్తాము, తప్పేం లేదు. అది ఏదో చాలామంది ఏంటంటే ప్రౌడ్గా చెప్పుకున్నారు, నాకే వచ్చింది, నీకు రావడం అని ఏం లేదు. అది అందరికీ యూజ్ అయితే బెటరే కదా. మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలి, అంతే. ఆ రీచ్ అయితే సరిపోతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే అనమాట. సో మొత్తానికైతే సోనియాకి ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది, ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోతుంది. సీక్రెట్ రూమ్ ఉంటే మాత్రం ఆదిత్య గారు వెళ్ళిపోబోతున్నారు. 4th వీక్ ఎలిమినేషన్ అనేది ఈ విధంగానే ఉంటుంది, ఈ విధంగానే జరగబోతుంది. సో ఇది క్లియర్ అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్